అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారత్ 10వ ఫైనల్ కు దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో యంగ్ ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 41.1 ఓవర్లలోనే వదిలేశారంటే మనోళ్ల జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ లక్ష్య ఛేదనగా రికార్డులకెక్కింది. ఈ అసాధారణ విజయానికి వెన్నెముకగా నిలిచి అజేయ శతకంతో కదం తొక్కిన ఆరోన్ జార్జ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. సెమీఫైనల్ లాంటి కీలక మ్యాచ్ లో 311 పరుగుల కొండంత లక్ష్యం ముందు ఉన్న ఆరోన్ జార్జ్ ఏమాత్రం తడబడలేదు. 104 బంతుల్లో 115 పరుగులు చేసి టీమిండియాను ఒంటి చేత్తో ఫైనల్ కు చేర్చాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలతో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘన్ బౌలర్లను ముప్పు తిప్పలబెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లోనూ 2 సెంచరీలు చేసిన ఆరోన్ జార్జ్ సునామీ ముందు వారి శతకాలు వృధా అయ్యాయి. బ్యాటింగ్ శైలిలో సంజు శాంసన్ ను గుర్తు చేసే ఆరోన్ టెక్నికల్ గా కూడా ఎంతో స్ట్రాంగ్ గా కనిపించాడు. అద్భుత ఇన్నింగ్స్ తర్వాత అందరూ గూగుల్లో వెతుకుతున్న పేరు ఆరోన్ జార్జ్. ఇతను పుట్టింది కేరళలో అయినా మన హైదరాబాదీగానే గుర్తింపు పొందాడు. జూనియర్ స్థాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. హైదరాబాద్ కు 38 ఏళ్ల తర్వాత వినూ మాన్కడ్ ట్రోఫీని అందించిన ఘనత ఈ కెప్టెన్దే. గతంలో బీహార్ పై ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆరోన్ ఆసియా కప్ లో పాకిస్తాన్ పై కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోకపోయిన ఈ వరల్డ్ కప్ ప్రదర్శనతో ఫ్రాంచైజీలన్నీ ఇప్పుడు ఇతని వైపు చూస్తున్నాయి. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఇప్పుడు 6వ టైటిల్ వేటలో ఇంగ్లాండ్ తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఇప్పటికే ఫైనల్ కు చేరుకుంది. ఫిబ్రవరి 6వ తేదీన జరగబోయే ఈ అమీతుమీలో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాళ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్ మరోసారి ప్రపంచ కప్ ను ముద్దాడడం ఖాయం.